ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో రైతుల్ని నిలువరించండి, ఎరువుల షాపుల వద్ద పోలీసులు పెట్టండి, సీఎం రేవంత్ శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు రైతులకు యూరియాకు సంబంధించిన కొరతతో ఇబ్బంది పడుతూ ఉంటే రైతులను నిలువరించండి అంటూ ఈ వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు. కొరత లేకుంటే క్యూ లైన్లు ఎందుకు అంటూ మరో ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు అర్ధరాత్రి నుంచి ఒకరోజు ముందు నుంచే పడిగాపులు పడుతూ ఉన్నారు. క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్ కార్డులు, ఇతర కాగితాలు పెట్టి వారంతా కూడా వేచి చూస్తున్నా కూడా వారికి ఎరువులు అందని పరిస్థితి. కొరత లేకుంటే క్యూ లైన్లు ఎందుకు ఉన్నాయని సూటిగా ప్రశ్నిస్తూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా యూరియా కొరతే లేదు, అవసరమైన స్టాక్ ఉన్నది, అయినా రైతుల క్యూ అంటూ ఫోటోలు వేస్తున్నారు, చెప్పులు పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. షాపుల వద్ద ఎరువుల వివరాలతో బోర్డులు పెట్టాలి, స్టాక్ ఎంతుందో రోజుకు ఎంత ఇస్తారో ప్రకటించాలి. ఇకపై ప్రతి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే, రోజువారీ కార్యక్రమాలపై నివేదికలు ఇవ్వాలి, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. మరి ఈ క్రమంలో నిజంగానే కొరత లేకపోతే స్టాక్ ఉంటే ఈ లైన్లు ఎందుకున్నాయి, క్యూ లైన్లు ఎందుకున్నాయి, ఇంత పెద్ద ఎత్తున రైతులు ఇన్ని రోజులుగా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? గత 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సమయంలో రైతులకు ఎందుకు కడుపు నిండా కరెంటు, నీళ్లతో పాటుగా ఎరువులు సరైన సమయానికి అందాయి, ఇప్పుడు ఎందుకు అందలేకపోతున్నాయనే ఒక కీలకమైన ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 49వసారి ఢిల్లీకి అంటూ మరో వార్త. 24న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకే అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు 49వసారి ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళడం, ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకే ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కూడా మనకు చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన వార్త ఇది. ధన్ఖడ్ గుడ్ బై అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా, అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్టు ప్రకటన. పార్లమెంటు సమావేశాల తొలి రోజే ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మరో 2 రోజులు పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం అనేది తీవ్ర సంచలనం రేకెత్తించింది. అలాగే రైతు సమస్యలపైనే ఆయన పలుమార్లు కేంద్రంపై విమర్శలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాజీనామా చేయడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా కనిపిస్తూ ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. స్థానిక సమరానికి సిద్ధం కండి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టీ శ్రేణులకు, గులాబీ దళానికి ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేసిన మోసాలే ఎజెండాగా మనం సర్వసన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకంతా కూడా పిలుపునిచ్చారు. పార్టీని కూడా స్థానిక సమరానికి ఆయన సమాయత్తం చేస్తున్నారు. రైతులు సహా అన్ని వర్గాలకు రేవంత్ ప్రభుత్వం ధోకా. బీఆర్ఎస్ పోరాటాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కేటీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. 20 నెలల పాటు ఏ విధంగానైతే ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాలతో కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పూర్తిగా నయవంచనకు గురి చేస్తుందో దానిపై బీఆర్ఎస్ అల్లుపెరగని పోరాటాలు చేసిన సందర్భం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ క్రమంలోనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీఆర్ఎస్ చేసిన ప్రతి పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే అంశాన్ని ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ గొంతుకగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక జెండా గులాబీ జెండా అనే విషయాన్ని మరోసారి ప్రజలకు వివరించేలాగా మరోసారి ప్రజాపథంలో కథం తొక్కాలని ఆయన పిలుపునిచ్చిన సందర్భం కనిపించింది. ఈ వారంలోనే పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని కూడా జిల్లా అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు పిలుపునిచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారంలోనే పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో పార్టీలో, అలాగే పార్టీ నేతలు, కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో అంశంపై పూర్తి స్థాయిలో అటు బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, రకరకాల స్కామ్లకు సంబంధించిన వ్యవహారాలు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పట్ల, ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ అనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. స్థానిక ఎన్నికలకు తప్పకుండా పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధంగా కథం తొక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఈడీ దాడుల వెనుక ట్యాంపింగ్ రాడార్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. కీలక మంత్రిపై ఈడీ రైడ్ వెనుక ఫోన్ ట్యాపింగ్, భవిష్యత్తు భయంతోనే ముఖ్య నేత నిఘా అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇటీవల ఒక కీలక మంత్రిపై ఈడీ రైడ్ ఏదైతే జరిగిందో అది కూడా
ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం ద్వారా ఆ వివరాలు తెలుసుకోవడం ద్వారానే ఆ దాడికి ప్రణాళిక వేసినట్టుగా ఒక కథనం మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తు భయంతోనే ముఖ్య నేతపై నిఘా పెట్టి మరి ఈ ఈడీ దాడులు నిర్వహించారనే ఒక చర్చ జరుగుతోంది. లగ్జరీ రిస్ట్ వాచ్లు అలాగే మనీ లాండరింగ్ ఉదంతాల్లో సంభాషణల్ని గుట్టుగా విన్నట్టు అనుమానాలు. గత సెప్టెంబర్లో కీలక నేత ఆయన బంధువుల ఇళ్లలో జరిగిన ఈడీ సోదాలు తాజాగా తెరపైకి వస్తున్న పరిస్థితి. యువ ఎమ్మెల్యే చేతికి కీలక భూమి పత్రాలు, దానికి కూడా ట్యాపింగే కారణమంటున్న నేత సన్నిహితులు అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలే మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మంత్రులు, ఆ మంత్రులకు సంబంధించిన ఫోన్లను కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది. భవిష్యత్తులో రాజకీయంగా తనకు ఇబ్బందిగా పరిణమించే వారిపై ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం, పెద్ద ఎత్తున దీనిపై విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఈడీ దాడుల వెనుక ట్యాపింగ్ రాడార్ అనేది ఒక కీలకమైన వార్తగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్కు సంబంధించిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వందల మంది విద్యార్థులు ఈ విధంగా విషాహారం కావచ్చు, ఆహారంలో అనేక రకాల ఇబ్బందుల వల్ల కావచ్చు వారంతా కూడా ఫుడ్ పాయిజన్కు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 14 మంది విద్యార్థులకు అస్వస్థత అంటూ ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా మోర్గి ఆదర్శ పాఠశాలలో దాదాపు 11 మంది చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు. మంచిర్యాల జిల్లాలో కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. దవాఖానా పాలైన 3 పరిస్థితులు, ఒకరి పరిస్థితి అందులో పాపం విషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే విద్యార్థులకు సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైన అంశం అది. విద్యార్థులు చదువు కోసం హాస్టళ్లలో ఉంటున్నారు. వారికి కనీస సౌకర్యంగా సరైన భోజనం, కలుషితం లేని భోజనం అందించడం అనేది అత్యంత కీలకమైన బాధ్యత. ఆ బాధ్యతను తప్పకుండా ఇలాంటి సంఘటనలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ప్రజల్లో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం చూద్దాం. తెలంగాణ బేఖాతరు, ఏపీకి జీహోజూర్ అంటూ మరో చాలా ఇంపార్టెంట్ వార్త కూడా కనిపిస్తోంది. 2 రాష్ట్రాలపై 2 నాల్కల వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు 11 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరు ఇలాగే ఉంది. ఆది నుంచి కూడా తెలంగాణ జల హక్కులకు ఉక్కుపాదం, 10 ఏళ్లుగా డిమాండ్లు, ప్రతిపాదనలు బుట్టదాఖలు చేశారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదు, నిధులు కూడా ఇవ్వలేదు. జల వివాదాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. 172 లేఖలు రాసిన స్పందించని కేంద్రం. ఆంధ్రప్రదేశ్ విషయంలో అడిగిందే తడవుగా చర్యలు, వేగంగా అనుమతులు, ఆగమేఘాలపై ఆదేశాలు అంటూ ఈ వార్త. సీఎం భేటీతో కేంద్రం ద్వంద్వ వైఖరి కూడా బయటపడింది. బాబు కోసమే బనకచెర్లను ఎత్తికెత్తుకున్న కేంద్రం నెల రోజుల్లోనే ప్రాజెక్ట్ క్లియరెన్స్కు రంగం సిద్ధమంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బనకచెర్లను వ్యతిరేకించాల్సిందే అంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కీలకంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు అదనంగా దక్కే నీళ్ళెన్ని, ఉచిత పథకాలతో రాష్ట్రాలు దివాలా అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిరుపేద మెడికోకు కేటీఆర్ గిఫ్ట్ అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుతో స్పందించిన సిద్దిపేట వైద్య విద్యార్థిని సుస్మితకు 1,00,000 సాయం, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. సుష్మితకు సాయం చేసిన వైద్య దంపతులను కేటీఆర్ గారు ఈ సందర్భంగా అభినందించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే స్థానిక సమరానికి సన్నద్ధం కండి అంటూ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లోకి కాంగ్రెస్కు సంబంధించిన బీసీ నేత బీఆర్ఎస్లో చేరడం అనేది ఒక కీలక పరిణామంగా కనిపించింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేతృత్వంలో చేరిక ఆహ్వానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్లో సామాజిక న్యాయం జరగట్లేదంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు కూడా స్పష్టం చేసిన సందర్భం. ఈ క్రమంలోనే తాము బీసీల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్లోకి రావాలని నిర్ణయించుకునే ఈ ఆలోచన చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా ఆయన ప్రకటించిన సందర్భం కూడా కనిపించింది. అలాగే అన్నవరం దేవేందర్కు దాశరథి పురస్కారం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కల్తీ పేరిట కల్లు నిషేధానికి కుట్రలు జరుగుతున్నాయనే మరొక కీలకమైన అంశం మనం చూడవచ్చు. ఇటీవలి కాలంలో జరిగిన ఒక సంఘటనను బూచిగా చూపించి ఏకంగా పూర్తిగా కల్తీ పేరిట కల్లు నిషేధానికి, కల్లు గీత కార్మికులకు సంబంధించిన ఉపాధికి దెబ్బతీసే ఒక కుట్ర జరుగుతుందనే అంశాన్ని నిన్న పెద్ద ఎత్తున పార్టీ పక్షాన నేతలందరూ కూడా ప్రభుత్వాన్ని ధ్వజమెత్తుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. గీతన్నల వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారంతా కూడా హెచ్చరించారు.
లిక్కర్ మాఫియాకు ప్రభుత్వం తలొగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదంతా కూడా కేవలం లిక్కర్ మాఫియాను పెంచి పోషించేందుకు జరుగుతున్న కుతంత్రంగా వారంతా కూడా అభివర్ణించిన సందర్భం. కల్లు మండువాల నుంచి 35 మంది ఎమ్మెల్యేలకు ముడుపులు వెళ్తున్నాయని కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి. 35 మంది ఎమ్మెల్యేలకు కల్లు మండువాల నుంచి ప్రతి నెల కూడా ఈ విధంగా ముడుపులు వెళ్ళడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని కూడా వారు ప్రశ్నించారు. బల్కంపేట ఎల్లయ్య ఆలయం వద్ద చిట్టా విప్పేందుకు తాము సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్కు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. తప్పకుండా బల్కంపేట ఎమ్మెల్యే ఎల్లమ్మ ఆలయానికి వస్తే తప్పకుండా దీనిపై చర్చించేందుకు సిద్ధమని చెప్పేసి కూడా ఆయన సవాల్ చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. గోదావరిని కొల్లగొట్టేందుకే అధికారుల కమిటీ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. బాబు ఎత్తుగడతో మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే అంశం ఇది. ఇందులో మోదీ, బాబు కుట్రదారులు, రేవంత్, కిషన్ రెడ్డి పాత్రధారులు, ఓ ఛానల్ ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి అంటూ ఈ వార్త కనిపిస్తుంది. గోదావరిని ఏ రకంగానైనా కొల్లగొట్టాలి, ఏపీకి తరలించాలనే ఒక కుట్రపూరితమైన వైఖరిలో భాగంగానే ఈ అధికారుల కమిటీకి వీరంతా కూడా రూపకల్పన చేస్తున్నారు. వాస్తవానికి కమిటీలో ఉండే సభ్యులు ఇటువైపోయినా అటువైపోయినా కానీ వారు కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నం చేసేవాళ్ళే తప్ప తెలంగాణ గొంతు వినిపించేవారు కాదు. కాబట్టి ఈ కమిటీతో తెలంగాణ గొంతు కోయడం తప్ప దీనివల్ల ప్రయోజనం లేదనే అంశాన్ని ఆయన పెద్ద ఎత్తున ప్రస్తావించిన సందర్భం. దీనికి తోడుగా కావాలనే మేడిగడ్డను రిపేర్ చేయకుండా బనకచెర్ల కోసమే బలి పెడుతున్నారు. గోదావరి జలాలను ఎత్తుకుపోయే ప్రయత్నంలో భాగంగానే కాళేశ్వరంపై కక్షగట్టి తెలంగాణ రైతులకు గోదావరి నీళ్లు అందకుండా అత్యంత దారుణమైన కుట్ర చేస్తున్నారు. కాబట్టి రైతాంగం కూడా దీనిపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి మన హక్కులను కాపాడేందుకు పోరాడుతున్న బీఆర్ఎస్తో కలిసి కదం తొక్కేందుకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి గారు రైతులకు పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. అలాగే బీసీలపై బీజేపీది కపట ప్రేమ అంటూ వార్తను కూడా మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును తిరస్కరించడం సమంజసం కాదు, హక్కులను పొందకుండా చేయడం అప్రజాస్వామికం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు నిన్న స్పష్టం చేసిన సందర్భం. కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బీసీలపై కపట ప్రేమే బీజేపీకి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును తిరస్కరించడం అనేది అత్యంత దారుణమైన విషయం, ఇది సమంజసం కాదని ఆయన స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంపై జాతీయ పార్టీల డ్రామా అంటూ మరో వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. అలాగే బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు స్పష్టం చేశారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. వాస్తవానికి 9వ షెడ్యూల్లో తీసుకువస్తే తప్ప తెలంగాణకు సంబంధించిన బీసీలకు ఆ హక్కు రిజర్వేషన్లకు సంబంధించిన ఫలాలు అందే అవకాశం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం పక్షాన ఏకంగా అధికారంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని చెప్పేసి చేసిన ఈ ప్రకటన అనేది ఇప్పుడు బీసీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ గారు కన్నుమూశారు. పేదల పక్షపాతిగా భారతదేశంలో పూర్తిగా వామపక్ష ఉద్యమంలో చివరి సీనియర్ నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందిన అంశం మనం చూస్తున్నాం. అత్యంత సామాన్యమైన జీవనాన్ని గడిపి పేదలకు సంబంధించి ప్రతి నిర్ణయం కూడా పేదల కోణంలో తీసుకున్న అంశాన్ని ఈ సందర్భంలో అందరూ గుర్తు చేసుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు ఈ అంశంపై స్పందించారు. నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకం, ఆయన సేవలు చిరస్మరణీయమని కేటీఆర్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పరిస్థితి. నేటి తరానికి నిజంగా కూడా ఇలాంటి నాయకులు స్ఫూర్తిదాయకం. ఏ విధంగానైతే పేదల కోసం ప్రతినిత్యం జీవితాంతం వారు పోరాడారో, ఏ విధంగా వారి అడుగులు చరిత్రలో నిలిచిపోయాయో, తప్పకుండా రానున్న భవిష్యత్ తరాల్లో రానున్న నాయకులకు కూడా ఆయన సేవలు, ఆయనకు సంబంధించిన మార్గదర్శకం ఏదైతే ఉందో తప్పకుండా అది అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ గారు అభిప్రాయపడిన సందర్భం కూడా కనిపించింది. అలాగే మరో వార్త కూడా మనం చూస్తున్నాం. గురుకులాల దుస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం మనం చూస్తున్నాం. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు దవాఖానాల పాలవుతుంటే మనసు కరగడం లేదా అంటూ ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేసిన అంశం కూడా కనిపించింది. కేసీఆర్ గురుతులు చెరపాలన్న కుట్రతోనే గురుకులాలను నిర్వీర్యం చేయాలన్న ఒక చారిత్రక నేరం జరుగుతోందంటూ నిన్న హరీష్ రావు గారు మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఫుడ్ పాయిజన్కు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా నారాయణ ఖేడ్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆసుపత్రి పాలైన పరిస్థితి. ఈ క్రమంలోనే నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని బీఆర్ఎస్ పక్షాన అక్కడ వైద్యులను కోరిన సందర్భం కూడా కనిపించింది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 విద్యార్థినుల అస్వస్థత అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో జరిగిన సంఘటన. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు అక్కడికి వెళ్ళి విద్యార్థులను పరామర్శిస్తున్న సందర్భం. వాస్తవానికి విద్యార్థులకు చేసే ప్రతి ఖర్చు కూడా భవిష్యత్తుకు పెట్టబోతున్న పెట్టుబడి అనే అంశాన్ని ఒక ఆలోచనతో, ఇది కేవలం ప్రభుత్వానికి భారం కాదు బాధ్యత అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని స్పెషల్గా హాస్టళ్లలో ప్రవేశపెట్టడమే కాకుండా 10 ఏళ్ల పాటు అత్యంత సమర్థంగా దాన్ని నిర్వహించడం వల్ల గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొని సందర్భం. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య అందడంతోనే గురుకులాలు ఏకంగా కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నే స్థాయిలో ఎదిగిన సందర్భం. ఈ క్రమంలో నాణ్యత ప్రమాణాలు పడిపోవడం, ఏకంగా కనీసం భోజన వసతి కూడా సరిగా లేకపోవడంతో వాళ్ళలో ఆందోళన ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. పిల్లల చదువు కోసం హాస్టళ్లలో గురుకులాలు చేర్పిస్తే వారు ఆసుపత్రి పాలవుతున్న దయనీయమైన పరిస్థితిని చూసి వారంతా కూడా చెల్లించిపోతున్న సందర్భం. పౌర సమాజం కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన